విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము నిలిచి ఉన్నాడు. విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరం నిలిచి ఉన్నాడు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడట మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. మనము విజ్ఞాపన ప్రార్థనకి రమ్మంటే నాకు కుదరలేదని మనం అంటాము, రాలేమంటాం. యేసు ప్రభు వారంట మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట. మన సమస్యలు ఏమిటో, మన బాధలు ఏమిటో అవన్నీ తొలగిపోవాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజున మన రక్త సంబంధులే, మన కుటుంబస్తులే మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళే లేరు. కానీ యేసుక్రీస్తు మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మన బిడ్డల ఆశీర్వాదకరంగా, మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నీ వ్యక్తిగతమైన జీవితంలో నీ కొరకు విజ్ఞాపన చేసే దేవుడు ఉన్నాడని గ్రహించావా? ఎన్ని అవరోధాలు, ఎన్ని పరిస్థితులు నీకు ఎదురొచ్చినా అవన్నీ ఎందుకు తొలగిపోతా ఉన్నాయి? మాటికి మధ్యలో అవన్నీ ఎందుకు విడుదల కలుగుతున్నాయి అంటే నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేసే దేవుడు ఉన్నాడు. మన జీవితంలో నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, నా జీవితం ఇంకింతే, నాకు ఏ మేలు జరగట్లేదని కృంగి కృషించిపోవలసిన అవసరం లేదు. మన దేవుడు మనకి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. నీ పరిస్థితి ఒకవేళ ఇప్పుడు నెమ్మదిగా లేకపోవచ్చు. ఆయన నెమ్మదిని, సమాధానమును దయచేస్తాడు. నీ ప్రతి అవసరతని ఆయన తీరుస్తాడు. నీకంటూ ఎవరు లేరని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ సమస్యలన్నీ ఆయన పరిష్కరించడానికే ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీకు కష్టమైన పరిస్థితులను మారుస్తాడు. ఆయన అంటాడు, ఇదిగో అబ్బా తండ్రి అని ఆత్మదేవుడు నీ కొరకు మొరపెడుతున్నాడు. మనకి ఎవరు సహాయం చేయకపోయినా దేవుడే మనకి ప్రార్థన ద్వారా సహాయం చేస్తాడు. విజ్ఞాపన చేయువాడు నీ కొరకు ఎంత దూరమైన రాగలిగే దేవుడు, నీ కొరకు ఏ సమస్యనైనా పరిష్కరించగలిగే దేవుడు. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు కావలసిన ప్రతి సహాయాన్ని ఆయన అందించాలని చూస్తున్నాడు. ఎప్పుడు నీకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్న దేవుడు. ఎలాగంటే నీకు ఆయన చేసింది నీకు ప్రతిఫలం కలిగిద్దంటే, నా కొరకు దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడని నువ్వు నమ్మనప్పుడు. కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాడు, కొన్ని పనులు చేయలేడు అంటానికి లేదు. దేవుడు అన్ని పనులు చేస్తాడు. అన్ని సమస్తమును ఆయన చేయుటకు శక్తి కలిగిన వాడు. శారా అడిగిద్ది. శారాతో దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? లేదయ్యా, నువ్వు సమస్తమును సాధ్యపరిచే దేవుడు అంది. దేవుడు సమస్తమును జరిగిస్తాడు. ఆయనకి సమస్తము తెలుసు. మనకు కనిపించే రూపము తెలుసు. మన అంతరంగంలో ఉన్న బాధలు తెలుసు. గాయాలు, నెమ్మది లేని పరిస్థితులు, కుటుంబం అలజడులు, పనుల కాడ, ఉద్యోగాల కాడ, మానసికమైన ఒత్తిడి, ఆరోగ్యం సహకరించలేని పరిస్థితి అయినను దేవుడి హస్తము నీ మీద ఉంది. నీ కొరకు ఆయన విజ్ఞాపనకర్తగా